శివప్రద గారు, ఎందుకు బీఆర్ఎస్ నేతలకు ఇది ఫ్లాప్ షో అనిపించింది? కంపెనీలు ఇంత పెద్ద మొత్తంలో పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయి అన్నటువంటి అనౌన్స్మెంట్స్ ఇవన్నీ ఉంటే ఎందుకు మీకు ఫ్లాప్ షో అనిపించింది? జోష్ణ గారు, మీకు అదేవిధంగా ప్యానెల్ ఉన్నటువంటి అమర్నాథ్ గారికి, మానవత్ రాయ్ గారికి, హెచ్ఎం టీవీ ప్రేక్షకులందరూ కూడా గుడ్ మార్నింగ్. ముందుగా ఈరోజు డిసెంబర్ 9 దీన్ని చాలా ప్రాముఖ్యత ఉన్నటువంటి రోజు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో మొట్టమొదటిసారిగా ఒక కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తామని చెప్పి కేసీఆర్ గారు దీక్ష పూనుకున్నప్పుడు, విద్యార్థులంతా పోరాటంలో ఉన్నప్పుడు ప్రకటించినటువంటి రోజు. ఇది విజయ్ దివస్ గా తెలంగాణ ప్రజలకు అందరు కూడా ఒక ప్రకటన వచ్చినటువంటి రోజు కాబట్టి, తెలంగాణ పునర్నిర్మాణానికి సంకల్పం తీసుకునేటటువంటి రోజు కాబట్టి అందరు కూడా మీ ద్వారా వీక్షకులకు అందరు కూడా విజయ్ దివస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఫ్యూచర్ సిటీ విషయాన్ని కొంత పక్కకు పెడితే, మొదటిగా హైదరాబాద్ అనేది కూడా, హైదరాబాద్ కి చాలా బ్రాండ్ ఉంది. ఆ బ్రాండ్ ఇమేజ్ గత 10 సంవత్సరాల్లో దాన్ని రెట్టింపు చేయడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఆధ్వర్యంలో. దానికి తద్వారా మనకు జరిగింది ఏంటంటే, మోస్ట్ లివబుల్ సిటీగా అవార్డులు 6 సార్లు కంటిన్యూస్ గా 6 ఇయర్స్ వచ్చింది. అదేవిధంగా 2 సంవత్సరాలు ట్రీ సిటీ ఆఫ్ ద వరల్డ్ అవార్డ్స్ కూడా 2 సంవత్సరాలు రావడం జరిగింది. వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డు కూడా 2022లో వచ్చింది. ఇవన్నీ కూడా వచ్చిన సందర్భంలో హైదరాబాద్ ఒక ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ గా, గతంలో ఉన్నటువంటి ఏదైతే ప్రపంచం దిగ్గజ కంపెనీలంతా కూడా వాళ్ళ సెకండ్ లార్జెస్ట్ క్యాంపస్ ఎక్కడ ఉందంటే అమెజాన్ కావచ్చు, గూగుల్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఇవన్నీ కూడా హైదరాబాద్ లో ఏర్పాటు చేసుకున్నాయి. హైదరాబాద్ కి అట్లాంటి ఎన్విరాన్మెంట్ ని, అట్లాంటి విధానాలు, సింగిల్ విండో సిస్టమ్ తీసుకొని వచ్చి టిఎస్ ఐపాస్ ద్వారా పెట్టుబడులకు స్వర్గధామం లాగా తెలంగాణని, హైదరాబాద్ ని చేసిన గతంలో. విషయం ఏంటంటే, ఈరోజు ఫ్యూచర్ సిటీ అనేది ఇలా ఉన్నటువంటి 3 సిటీలు హైదరాబాదు, సికింద్రాబాదు, సైబరాబాద్ ఇవన్నీ కూడా పక్కకు పెట్టేసి ఇక్కడ వసతులు కల్పించడంలో విఫలమైనటువంటి ప్రభుత్వం, కనీసం మేము వేసినటువంటి ఫ్లైఓవర్లలో వర్షాలు పడితే ఆ లాగింగ్ లో ఉన్నటువంటి పేరుకపోయినటువంటి చెత్త తీయనటువంటి ఈ ప్రభుత్వం, ఈ రోజు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయనటువంటి ప్రభుత్వం. ఈరోజు పొద్దున్న లేసి పేపర్ చూస్తుంటే ఏం కనిపిస్తున్నాయి పేపర్లలో? ఈరోజు పట్టపగలు హత్యలు కనిపిస్తున్నాయి హైదరాబాద్ నగరంలో. ఇవన్నీ కూడా చూస్తుంటే చాలా బాధాకరం. శుభప్రద్ గారు, ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ కు సంబంధించి, వీటన్నిటికి సంబంధించి ఒకటి, నగరం విస్తరించాల్సినటువంటి అవసరం ఉందా లేదా, ఇప్పుడున్నటువంటి ఇది సరిపోతుందా, ఇంకా డెవలప్ అయితే, ఇంకా జనసాంద్రత పెరిగితే ఇప్పుడున్నటువంటి సిటీ సరిపోతుందా లేదా, ఇంకా ఫెసిలిటీస్ కల్పించాల్సిన అవసరం ఉందా లేదా, ఒకవేళ కల్పించేటువంటి క్రమంలో ఉత్త ఫెసిలిటీసే సరిపోతాయా, డెవలప్మెంట్, ఉద్యోగ అవకాశాలు, ఆదాయం పెరగాల్సినటువంటి అవసరం ఉందా లేదా, దానికోసం ఒక ఫ్యూచర్ సిటీ అనేటువంటి ప్లాన్ తో ప్రస్తుత ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఇందులో తప్పు పట్టాల్సిన అంశం మీకు ఏముంది అని అడుగుతున్నా. సో ఇది ఓకే, ఇక్కడ మీరు చేసిపోయినవి వాళ్ళు ఎందుకు సరిగా మెయింటైన్ చేస్తలేరు, ఆ ప్రస్తావన వల్ల మనం అడుగుదాం, క్వశ్చన్ చేద్దాం. సో దీనికి మీకు ఫ్లాప్ షో అని ఎందుకు అనిపించింది? నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ముందుగా మనం హైదరాబాద్ ఖ్యాతిని తక్కువ చేయొద్దనే ఉద్దేశంతోనే హైదరాబాద్ గురించి చెప్పుకుంటూ వచ్చిన తర్వాత, ఈ రోజు జరుగుతున్నటువంటిది గ్లోబల్ సమ్మిట్ లో వీళ్ళు చెప్పింది చాలా గొప్పలు చెప్పిర్రు. మొత్తం 18 రాష్ట్రాల ముఖ్యమంత్రులను పిలిచిర్రు, 150 దేశాల నుండి ప్రతినిధులు వస్తున్నారు. ఒక్క ముఖ్యమంత్రి కూడా రాలేరు, ఎవరు కూడా లేదు. మన కిషన్ రెడ్డి గారు ఎట్లా అంటే, సొంత ఆయన నియోజకవర్గమే, ఆయన పుట్టి పెరిగినటువంటి ప్రాంతం కాబట్టి కిషన్ రెడ్డి గారు ఒకరు వచ్చిర్రు. మిగతా వాళ్ళంతా కూడా ఎవరు కూడా ప్రముఖులు రాలేదనేది అందరు కూడా తెలిసిందే. ఇట్లా గ్లోబల్ సమ్మిట్ ప్రపంచంలో ఎవరు నిర్వహించలేరు, ఏ రాష్ట్రాలు నిర్వహించలేనటువంటి వ్యక్తులు గతంలో జగన్ గారు నిర్వహించారు, చంద్రబాబు గారు నిర్వహించారు. జగన్ గారు నిర్వహించినప్పుడు అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నంలో 13,25,000 కోట్ల పెట్టుబడులు వచ్చినాయని చెప్పేసి 400 కంపెనీలు ఇన్వాల్వ్ చేసుకున్నాయని చెప్పారు. నిజంగానే అవన్నీ పెట్టుబడులు వచ్చినాయా? అదే విధంగా వీళ్ళు కూడా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దావోస్ పోయి 1,78,279 కోట్లకు సంబంధించినటువంటి పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకొని వచ్చినామని చెప్పారు. అంతకుముందు సంవత్సరం 40,000 కోట్లు అన్నారు. ఇవన్నీ కోట్లు ఎక్కడొచ్చినాయి? ఒక్క కంపెనీ అన్న గ్రౌండ్ అయిందా అని అడుగుతున్నాం మేము. ఈ 2 సంవత్సరాల కాలంలో ఒక్కటన్నా గ్రౌండ్ అయిందా, ఒక్కరికన్నా ఉద్యోగం వచ్చిందా అని మేము అడుగుతున్నాం. అదే విధంగా గతంలో ఉన్నటువంటి కంపెనీలంతా కూడా తెలంగాణ నుండి తరలిపోయినాయి. ప్రీమియర్ ఎనర్జీస్ అని 1,700 కోట్లతోని సీతారాంపూర్ లో భూ కేటాయింపులు ఒప్పందం కుదిరినప్పటికీ కూడా వాళ్ళు నాయుడుపేటకు, ఆంధ్రప్రదేశ్ కు తరలిపోయారు. దానికి కారణం ఎవరు? కేన్స్ అనే సంస్థ గుజరాత్ కి తరలిపోయింది.
అదేవిధంగా కార్నింగ్ అనే సంస్థ, గ్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థ 1000 కోట్లు పెట్టుబడి పెడతామని చెప్పారు. అది తమిళనాడుకు తరలిపోయింది. ఈ రోజు తెలంగాణలో గతంలోనే ఒప్పందాలు చేసుకొని భూములు అలాట్ చేసినటువంటి కంపెనీలే ఇక్కడ నుండి తరలిపోతున్నాయి వీళ్ళ విధానాలు కరెక్ట్ లేక. ఈ రోజు పారిశ్రామిక ఫ్రెండ్లీ గతంలోనే వాళ్ళకు ఆ రోజు ఛత్రీలు బట్టి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్లు మనం తీసుకొని వస్తే ఈ రోజు వాళ్ళ నెత్తుల మీద తుపాకులు పెట్టినటువంటి గన్ కల్చర్ తీసుకొని వచ్చి డకన్ సిమెంట్స్ సంబంధించినటువంటి వారి మీద గారు ఈ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించే కన్నా ముందు ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రకటన ఏంటంటే ఇది యాక్చువల్ గా పెట్టుబడుల కోసం చేసినటువంటి సమ్మిట్ కాదు, తెలంగాణ రైజింగ్ 2047 అంటే విజన్ డాక్యుమెంటరీ. సో దాన్ని బట్టి అంటే పెట్టుబడులు రావడం రాకపోవడం సెకండరీ, బట్ మా విజన్ ఇది $3 ట్రిలియన్ ఒక బృహత్తర లక్ష్యం ఏదైతే పెట్టుకున్నామో అందుకోసం మేము ఏ విధంగా ముందుకెళ్తున్నాం అనేటువంటి ఒక విజన్ ను మేము ప్రొజెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నాం. అందుకోసం సో దానివల్ల ఆకర్షించబడ్డవి వస్తాయి, లేకపోతే మా లక్ష్యం ఇది కాదు. సో 2047 వచ్చేంత వరకు ముఖ్యంగా చెప్పాలంటే ముందుగా ఈ 10 ఏళ్ల వరకు సో విజన్ ఏ విధంగా ఉండబోతోంది అనేది చూపించేటువంటి ప్రయత్నం. జోష్న గారు ఈరోజు పెట్టుబడులు పెట్టినటువంటి ఫస్ట్ సంస్థ పేరు ఇచ్చింది ట్రంప్ మీడియా అండ్ సర్వీసెస్ ఏజెన్సీ అనేది. ఆ దాని నుండి 41,000 కోట్లకు ఏదో పెట్టుబడులు పెట్టిందని చెప్పేసి ఎంఓయూ ఉందని చెప్పారు. దాని మీద షేర్ల ధర పెంచుకునేందుకు అక్రమాలు చేసిందని సెక్యూరిటీస్ అండ్ ఎంక్వైరీస్ కమిషన్ దర్యాప్తులో అక్రమాలు జరిగినాయని బయటపడ్డది. దాని ద్వారా 1 లక్ష వాళ్ళు జుర్మానా కూడా చెల్లించారు అక్కడ అమెరికాలో. అట్లాంటి కంపెనీలు ఇక్కడ 1,00,000 కోట్లు పెడతాయని వీళ్ళు ఈరోజు చెప్తున్నారు. ఈరోజు ఎంత వీళ్ళ కాంట్రడిక్షన్స్ ఉన్నాయంటే రేవంత్ రెడ్డి గారిది ఇక్కడనేమో ఇండస్ట్రీస్ మొత్తం కూడా హైదరాబాద్ లో ఉన్నటువంటి దాంట్లో హిల్ట్ పి అని చెప్పేసి పాలసీ తీసుకొని వచ్చి ఇక్కడ ఇండస్ట్రీస్ అంతా కూడా మొత్తం హైదరాబాద్ లో ఉన్నటువంటి అన్ని తరలిస్తామంటారు. తరలించి ఎక్కడ తీసుకుపోతారో ఇప్పటి వరకు ఆ సమాధానం లేదు. వాస్తవానికి అక్కడ జరిగింది ఏంది, గతంలో అక్కడ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ లో ఉన్నటువంటి నగరంలో ఉన్నటువంటి కాలుష్యభరితమైనటువంటి ఫార్మా కంపెనీలు అంతా కూడా తీసుకొని పోయి అక్కడ పెట్టాలి. అదే విధంగా ఫార్మా ఈరోజు బల్క్ డ్రగ్ కి ప్రొడక్షన్ లో క్యాపిటల్ గా ఉంది హైదరాబాద్. కాబట్టి దీన్ని కొనసాగించాలంటే చైనాతో మనం పోటీ పడాలి, ఒక ఫార్మా సిటీ అని చెప్పేసి కండిషనల్ గా అక్విజిషన్ చేసినాం. ఆడ అక్వైర్ చేసేటప్పుడు కూడా ఇప్పుడు 2013 చట్టంలో స్పష్టంగా ఉంది, ఎప్పుడన్నా ఏ పర్పస్ అయితే అక్విజిషన్ చేస్తారో ఆ పర్పస్ కి వాడకపోతే డెఫినెట్ గా భూములు రిటర్న్ ఇవ్వాల్సి వస్తుంది. అందుకోసమే హైకోర్టులో ఫార్మా రైతులంతా పోయి నిన్న 4th సిటీ అని చెప్పి ఫ్యూచర్ సిటీ అంటే ఫార్మా రైతులంతా కూడా హైకోర్టు పోతే హైకోర్టు చెప్పింది, హైకోర్టు మీరు ఎట్లా ఫార్మా సిటీని రద్దు చేస్తారు, మీరు ఫ్యూచర్ సిటీ అని మీ ప్రపోజల్ ఏంటంటే లేదు మేము ఫార్మా సిటీని కొనసాగిస్తాం, ఫార్మా కష్టాన్ని కొనసాగిస్తామని చెప్పి అక్కడ అఫిడవిట్ వేసింది ప్రభుత్వం. కాబట్టి ఈరోజు ఫార్మా సిటీకి సంబంధించినటువంటి రైతులంతా కూడా ధర్నాలు చేస్తూ మీరు మోసం చేస్తుండ్రు, ఈ ప్రభుత్వం మోసం చేసింది, మాకు గతంలో ఫార్మాని క్యాన్సిల్ చేసి మా భూములు మాకు ఇస్తామన్నారు, ఈ రోజు దాని మీద రియల్ ఎస్టేట్ చేస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా బోకస్ మేడం, మొత్తం కూడా ఇవి వచ్చేవి కాదు, నిధులు వచ్చేవి కాదు, ఇవన్నీ పెట్టుబడులు వచ్చేది కాదు, గ్రౌండ్ అయ్యేటివి కావు, కేవలం ఆయన రియల్ ఎస్టేట్ చేయదలుచుకున్నాడు. ఆ భూములు రెడీగా బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అప్పనంగా అమ్మాలనే ఒక ప్రయత్నం చేస్తుండు. గతంలో కూడా చూసినాం మనం, హెచ్సియుకి సంబంధించిన 400 ఎకరాలు ఈ రోజు వనతార అంటుండు, వనతారాల కొత్తగా తెచ్చి చెట్లు పెట్టి ఒక 30 సెకండ్ లో చెప్తా నేను. చెప్పండి. రిలయన్స్ సంబంధించి వనతార అని చెప్పేసి ఇక్కడ కృత్రిమమైనటువంటి అడవిని సృష్టిస్తాం, సఫారీని సృష్టిస్తాం అన్నటువంటి మానవతరాయ్ గారు హెచ్సియులో సహజ సిద్ధంగా 400 ఎకరాల్లో అడవి అయ్యి జింకలు వన్యప్రాణులు అంతా కూడా నెమళ్ళు ఉంటే వాటినంతా మీరు బుల్డోజర్లు పెట్టి మొత్తం అడవినంతా కొలాబ్ చేస్తే హైకోర్టు మొట్టికాయ, సుప్రీంకోర్టు మిమ్మల్ని మొట్టికాయలు వేసినంత వరకు కూడా సోయి తెచ్చుకున్నటువంటి ఈ ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా 1 తారం తెస్తానంటే ప్రజలు నమ్ముతారు అనుకుంటారా మిమ్మల్ని?